హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో చాలా రుచిగా ఉండేలాగా జీలకర్రతో ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో కూరలేమీ లేకుండా ఒట్టిగా తినొచ్చు. పప్పుచారు పప్పులోకి కూడా బాగుండిద్ది. ముందుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆలు పైన తొక్క తీసేసి మీడియం సైజ్గా కట్ చేసుకోండి. మరీ చిన్నవిగాను మరీ పెద్దవిగాను కాకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలుని మీడియం సైజ్గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోండి. అదే నీళ్ళల్లో సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆలు ముక్కలను ఉప్పు నీళ్ళలో 1 నిమిషం పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక 2-3 టీ స్పూన్ల దాకా జీలకర్రను వేసుకోండి. మనం చేస్తుంది జీలకర్ర ఆలూ ఫ్రై కాబట్టి జీలకర్ర ఎక్కువే పడుతుంది. జీలకర్రను కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న ఈ ఆలు ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టండి, సిమ్లో పెట్టండి. మంట సిమ్లో పెట్టేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కసూరి మేతి 1 టీ స్పూన్ దాకా వేసాను. మనం పెప్పర్ పౌడర్ రెడ్ చిల్లీ రెండు వేసాం కాబట్టి కొంచెం కారంగా ఉండిద్ది. అవి రెండు మీ కారానికి తగినట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకోండి. మసాలాలు ఏమీ మాడకుండా ఉండడం కోసం కొంచెం నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఈ ఆలు ముక్కలు అనేవి మంచిగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆలు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకును కూడా వేసేసి సాల్ట్ చిటికెడు వేస్తున్నాను, ఎందుకంటే స్టార్టింగ్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని లాస్ట్లో మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత లెమన్ జ్యూస్ నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా మనకి జీలకర్ర ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఒట్టిగాను తినచ్చు. అలాగే స్టార్టర్గా కూడా బాగుండిద్ది, పప్పులోకి కూడా కాంబినేషన్గా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.